ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా వస్తున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం వాటు. వార్కి సీక్వెల్ అయిన వాటుకి అయాన్ ముఖర్జీ దర్శకత్వాన్ని వహిస్తున్నారు. ఈ చిత్రం యష్ రాజ్ ఫిలిమ్స్ యొక్క స్పై యూనివర్స్లో భాగంగా వస్తుంది. గ్రిప్పింగ్ స్టోరీ లైన్ మరియు హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లతో వాటు బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ సినిమా విడుదల కోసం ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఎన్టీఆర్, హృతిక్ పాత్రలు ఈ చిత్రంలో భారీ స్థాయిలో ఉంటాయంట. ఆగస్టు 14న ఈ చిత్రం విడుదల కానుంది. త్వరలోనే ఈ చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్, హృతిక్ మధ్య వచ్చే డ్యాన్స్ నెంబర్ ఈ సాంగ్. త్రిబులర్లోని నాటు స్థాయిలో ఈ పాట ఉంటుందంట. ఈ పాట కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే ఈ చిత్రం చాలా వరకు షూటింగ్ని పూర్తి చేసుకుంది. హృతిక్, తారక్ మధ్య ఓ పాట మాత్రమే మిగిలింది. అయితే ఈ సినిమా తెలుగు హక్కుల విషయంలో గత కొంతకాలంగా ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఈ మూవీ హక్కులను సితారా ఎంటర్టైన్మెంట్స్ కొనుగోలు చేస్తుందనేది వాటి సారాంశం. తాజాగా ఆ వార్తలపై నిర్మాత నాగవంశీ స్పందించారు. తారక్ అభిమానులందరికీ విన్నపం. వాటు హక్కుల కొనుగోలు విషయంలో వస్తున్న వార్తలు నిజం కావు. మా ప్రాజెక్టులకు సంబంధించిన ఏ విషయమైనా మా సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా అధికారికంగా ప్రకటిస్తామని ఎక్స్లో ట్వీట్ చేశారు. ఇక సినిమా విషయానికి వస్తే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో స్పై థ్రిల్లర్గా ఈ చిత్రం రూపొందుతుంది. కియారా అద్వానీ, జాన్ అబ్రహం కీలక పాత్రలను పోషిస్తున్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రా ఏజెంట్గా కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం 1000 కోట్లకు పైగా వసూలు చేస్తుందని భావిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.